ఈరోజు వాక్య ధ్యానము మా ద్వారా ప్రతి స్థలముందును క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఆమేన్. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఓటమిలాగా అనిపించిన పరిస్థితుల్లో దేవుడు ఘన విజయాలను ఇస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. చాలాసార్లు శత్రువులు కొంతకాలం జయిస్తారు, దేవుడు చూస్తూ ఊరుకుండడు అని అంటూ ఉన్నాడు. కానీ మధ్యలో కలిగించుకొని శత్రువు ప్రయత్నాలను పాడు చేసి అతనికి అందుబాటులో ఉన్న విజయాలన్నీ లాగేసుకుంటాడని కూడా మనము తెలుసుకోవాలి. దుష్టుల మార్గాన్ని దేవుడు తలక్రిందులు చేయగలడు అని బైబిల్లో రాసి ఉన్నది. మరొకసారి మనం గమనిస్తే విజయం అంతకుముందు శత్రువుది పైచేయిగా ఉన్నప్పటికీ మరి విజయాన్ని అపజయంగా మార్చే అవకాశం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదని తెలియపరుస్తున్నాడు. మనం ఒక ముగ్గురు యువకుల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు మండుతున్న అగ్నిగుండంలో పడేయటానికి సిద్ధమయ్యారు. మరి అక్కడ శత్రువు పన్నిన పన్నాగానికి వారు బలవుతున్నారు అని ఒకవేళ చూస్తున్నవారు అనుకుంటున్నారేమో, కానీ అక్కడ వారు ఎంతో బలమైన విశ్వాసాన్ని కలిగి సజీవుడైన దేవుడిని కలిగి ఆ యొక్క అగ్నిగుండాన్ని మరి లెక్క చేయక వారు దేవుని వైపు చూస్తూ మౌనముగా నిలబడినట్టు మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం కూడా ఎన్నో పరిస్థితుల్లో ఓడిపోతున్నట్టు మరి అపజయం పాలవుతున్నట్టు మన జీవితానికి అనిపించవచ్చు. కానీ శత్రువుని జయించటానికి అలనాడు భక్తులు ఏ విధమైన బలమైన విశ్వాసాన్ని కలిగి మండుతున్న అగ్నిగుండంలో సైతము వారు వెళ్ళినప్పుడు రక్షించబడ్డారో, అదేవిధంగా ఈరోజు నిన్ను నన్ను కూడా ఆ విధంగానే రక్షిస్తాడు. అయితే వాళ్ళు అగ్నిగుండంలో హాయిగా ఉన్నారని నీవు నేను అనుకుంటున్నప్పటికీ మరి నిజముగా ఆ నెబుకద్నెజరు వాళ్ళపైన పన్నిన ఆ పన్నాగాన్ని దేవుడు పటాపంచలి చేసి వారి ఎంట్రుక కూడా కాలకోకుండా మరి రక్షించి బయటికి తీసుకువచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ విధమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. అపజయంగా అనిపించింది అని ఉన్నట్టు ఉండి నీవు ఘన విజయానికి తప్పక మారుతావని, నీలో ఉన్న బలమైన విశ్వాసం నిన్ను విజయోత్సాహంలోనికి నడిపిస్తుందని ఆ యొక్క షద్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క సాక్ష్యాన్ని నీవు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే దేవుడు తప్పక నిన్ను నన్ను అలనాడు భక్తుల్ని రక్షించినట్టుగా రక్షిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరు, ఈరోజు ఇంత గొప్ప శోధనలో నీవు ఉన్నప్పటికీ మరి అపజయము, పరాజయము అని వేదన చెందుతున్నప్పటికీ నీవు విశ్వాసముతో ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు దేవుడు తప్పక నిన్ను నిలబెడతాడు. దేవుడు మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధలో, వేదనలో, శోధనలో ఆయన మనల్ని కాపాడి రక్షించి వ్యాధి రోగములను సైతము నిర్మూలించగలిగిన దేవుడై ఉన్నాడని నీవు నేను జ్ఞాపకం పెట్టుకోవాలా. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను విజయోత్సాహముతో ఊరేగించటానికి ఆయన బలిపశువుగా మారాడన్న సంగతి నీవు మరవకూడదు. నీవు విజయోత్సాహములో ఊరేగింపబడటానికి ఆయన సిలువలో రక్తము కార్చాడన్న సంగతి నీవు నేను మరవకూడదు. ప్రియ సహోదరుడా, సహోదరి, కొన్ని పరీక్షలు విశ్వాసంని బలంగా ఉండడానికి, విశ్వాసములో బలంగా ఉండడానికి ఎదురైతాయని నమ్మాలి. ఆయన యందు మనం ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రములు చెప్పేవారిగా ఉండాలని ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, నీ యందు విశ్వాసము కలిగి ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రములు చెల్లించే బిడలగా వినుచున్న వారికి మాకును అట్టి జ్ఞానమును, సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.